వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. ఈ రోజు నుంచి బ్లాగ్స్ అన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. అండ్ ఈ బ్లాగ్ నాకు చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్తున్నాను అనమాట. ఈరోజు ఇంటికి వెళ్తున్నా హైదరాబాద్ నుంచి. యాక్చువల్లీ నేను ఇంటికి వెళ్ళి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది. సో ఇంకా ఉగాది కూడా వస్తుంది కదా, ఇంకా ఇంటికి వెళ్దామని ఒక 2 weeks నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తీసుకున్నాను ఆఫీస్లో. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంటికి వెళ్తున్నా. ఈ రోజు నుంచి బ్లాగ్స్ అని చాలా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీరు నాకు కమెంట్ చేయండి, మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో, వైజాగ్లో ఏం చూడాలనుకుంటున్నారో. నాకు కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని బ్లాగ్స్ ప్లాన్ చేసా. ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా వస్తాయి, చూడండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సో నేనైతే ప్యాక్ చేసుకున్నాను. నా ట్రైన్ 8:30కి, ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇంకా నేను స్టార్ట్ అయిపోవాలి. రండి మీరు కూడా నాతో పాటు ఈ రోజు నుంచి వైజాగ్ చూద్దాం. అలా నేను స్టేషన్కి అయితే వచ్చేసాను కరెక్ట్ టైంకి. యాక్చువల్లీ నా ట్రైన్ 8:30కి అనమాట, కానీ నేను 8కి వచ్చేసాను స్టేషన్కి. అండ్ నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ అక్కడ ఉంది. ఎప్పుడు లేట్ అవుతుంది, ఈ మధ్య అయితే చాలా లేట్ అవుతున్నాయి కదా ట్రైన్స్, కానీ ఎగ్జాక్ట్ 8:30 అంటే ఆన్ టైం 8:30కి స్టార్ట్ చేశారు. అండ్ నేను మార్నింగ్ దిగడం కూడా కరెక్ట్ టైంకి దిగా అనమాట వైజాగ్లో. నాకైతే చాలాసేపు వరకు అసలు నిద్ర రాలేదు. ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు. అప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో చూడండి, ఆల్మోస్ట్ లైట్స్ ఆఫ్, హాఫ్ ఆఫ్ ది లైట్స్. నాకు ఇంకా చాలాసేపు ట్రై చేసా కానీ పడుకుందామని, అస్సలు నిద్ర రాలేదు. అందుకే బోర్ కొడుతుందని చెప్పి అలా వచ్చా అనమాట బయటికి. అండ్ ఆఫ్టర్ 4 months వైజాగ్కి వచ్చా నేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి అప్పుడు నేను మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంటికి రాగానే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మా మమ్మీ నా కోసం పునుకులు చేస్తున్నారనమాట. సో నేను అది వీడియో తీసుకున్నా. చూడండి అసలు భలే, అసలు నేను ఇప్పుడు ఆయిల్ సౌండ్ పెట్టలేదు కానీ ఆయిల్ సౌండ్ మాత్రం భలే వచ్చింది అసలు. అండ్ అలా నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట విత్ పునుకులు. తర్వాత నేను ట్రైన్లో చాలా లేట్గా పడుకున్నా. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ టైంకి లాగిన్ అయిపోయాను అనమాట. ఆ రోజు నేను దిగింది మండే. సో మండే కాబట్టి నాకు వర్క్ ఉంది. ఇంకా నేను లాగిన్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా అలా ల్యాప్టాప్ ముందే కూర్చున్నా. ఆ రోజు చాలా వర్క్ ఉంది. సో ఇంకా అలా వర్క్ అయిపోయాక ఈవినింగ్ మా మమ్మీ ఏమో నా కోసం బొప్పట్లు చేయడానికి స్టార్ట్ చేశారు. సో ఈలోపు నేను వెళ్ళి వీడియో తీసుకున్నాను అనమాట. రెసిపీ అదంతా నాకు తెలియదు, ఎందుకంటే నేను వర్క్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళేసరికి మమ్మీ ఆల్మోస్ట్ హాఫ్ చేసేసారు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే బాబా బాబా సూపర్, అంతే భలే భలే ఉన్నాయి. సో అలా మార్నింగ్ నుంచి వర్క్ చేసుకొని ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట. ఆల్మోస్ట్ టైం 5 అవుతుంది. మరి ఈవినింగ్ 5 అవుతుంటే నేను ఎందుకు రెడీ అయ్యాను అంటే, మమ్మీ టెంపుల్కి వెళ్దామన్నారు. సో టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పి రెడీ అయ్యాను. నాకు మళ్ళీ 6కి కాల్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే అదే, ఎక్కడికి అంటే అదే టెంపుల్కి వెళ్ళి 6 లోపు వచ్చేయాలి ఇంటికి మళ్ళీ. సో నేను ఏం టెంపుల్కి వెళ్తానో మీరు చూడండి, నేను మీకు చూపిస్తా. సో అలా గుడికెళ్ళి వచ్చిన తర్వాత మా స్ట్రీట్ దగ్గరలో ఈ కార్న్ సమోసా చాలా బాగుంటాయి. సో అలాగా టెంపుల్ నుంచి ఆ సమోసా తీసుకుందామని చెప్పి వెళ్ళాము. మీకు చూపిస్తే లోపల స్వీట్ కార్న్ ఉంటాయి అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అదిగోండి కార్న్ కనిపిస్తుందా మీకు?
సో, అలా మేము టెంపుల్‌కెళ్ళి వచ్చేసామనమాట. అండ్ నేనొచ్చిన తర్వాత నా కాల్స్ అండ్ కొంచెం వర్క్ ఉంటే అది కూడా చేసుకున్నాను. సో, ఇప్పుడు నేను బీచ్‌కెళ్దాం అనుకుంటున్నా. వైజాగ్ వచ్చిన తర్వాత బీచ్‌కెళ్ళకుండా ఉంటే ఎలా అవుతుంది? సో, మీరు ఇప్పటి వరకు ఎవరు వైజాగ్ విజిట్ చేయకుండా ఉండుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో బీచ్ చూడండి. నేను మీకు చూపిస్తా. బీచ్‌కొచ్చి అలా కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో గదా! ఆ వేవ్స్ చూసుకుంటూ అలా దట్టు నేను చాలా మంత్స్ తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చి బీచ్‌కొచ్చా. నాకైతే ఇంకా బావుంది. సూపర్ అసలు ఆ ఫీలింగ్ మాత్రం. మీరు కూడా వైజాగ్‌లో ఉంటూ బీచ్‌కెళ్తే వైఎంసీఏ బీచ్‌కెళ్ళండి. ఆ వైఎంసీఏ బీచ్ దగ్గరలో ఇలా బజ్జీస్ అండ్ మిక్స్చర్స్ అని ఉంటది. ట్రై చేయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా నచ్చాయి. నేనైతే ఇప్పుడు చాలా వెరైటీ డిషెస్ చూసాను. అసలు ఎప్పుడు చూడనివి కూడా. సో, వెళ్తే పక్కా ట్రై చేయండి. సో, అలా నేను బీచ్‌కి కూడా ఎళ్ళొచ్చేసా. కాకపోతే అక్కడ నాకు బీచ్‌లో వ్లాగ్ తీయడం అవ్వలేదనమాట. అండ్ నైట్ కూడా అయిపోయింది కదా! ఆహ్, నేను ఫ్రంట్ క్యామ్‌లో వీడియో తీసుకుంటే మొత్తం అసలు చీకటిగా ఉంది. అందుకే ఓన్లీ నేను బీచే వీడియో తీసా. ఎలా అనిపించింది మీకు? అసలు నేను ఈవినింగ్ టైమ్‌లో ఎళ్ళుంటే బావుండు. కానీ అప్పుడు నాకు వర్క్ ఉందని చెప్పి అవ్వలేదు వెళ్ళడం. సో, ఇంక అయినా సరే నేను అనుకోలేదు ఈరోజు వెళ్దామని. ఉంటా కదా ఇంకా. వెళ్దాం అనుకున్నా. కానీ ఈరోజు అలా కలిసొచ్చింది. సో, ఎలా అనిపించింది మీకు బీచ్ చూసి? ఎక్కువేం చూపించలేదు. బట్ స్టిల్. సో, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నా బయటికి. లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు 10:30 అవుతుంది టైము. సో, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంటదో తెలీదు. బట్ స్టిల్ మనం వెళ్లి ట్రై చేద్దాం. అసలు టైం 10:30 అవుతుంది కదా! ఓపెన్ చేసి ఉంటదో లేదో అనుకుంటూ వెళ్ళాం కానీ, నా లక్ అలా ఉంది. ఓపెన్ చేసే ఉంది. సో, వెళ్ళి నా ఫేవరెట్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఇంకా ఐఎమ్ డన్ ఫర్ ద డే అనమాట. సో, నా ఫస్ట్ డే ఇలా అయింది వైజాగ్‌లో. ఇంకా మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను షూట్ చేశాను. సో, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ చూడాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.